నమస్తే. వెల్కమ్ టు అథెంటిక్ ఆస్ట్రాలజీ. ముందుగా మన పూజ్య గురుదేవులు శ్రీమాన్ తిరుమల నల్లాన్ చక్రవర్తుల వెంకట వరదాచార్యులు గారి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ, ఈ వీడియోలో మనం ఈ 2026 సంవత్సర ఫలితాలు తెలుసుకోబోతున్నాం. పరిహారాలు అలానే సలహాలు, సూచనలు కూడా తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ పరిహారాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నవి మన వాట్సాప్ ఛానల్ అథెంటిక్ ఆస్ట్రాలజీ అనే పేరు మీద మన వాట్సాప్ ఛానల్ ఉంటుంది. ఆ వాట్సాప్ ఛానల్‌లో ఈ పరిహారాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నవి మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వాట్సాప్ ఛానల్‌కి సంబంధించినటువంటి లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సర ఫలితాలు అన్నవి ఎక్కువ రోజులు ఒకే రాశిలో ఉన్నటువంటి గ్రహాల ఆధారంగా చెప్పుకోవడం జరుగుతుంది. మనకు గురు, శని, రాహుకేతువులు ఎక్కువ రోజులు ఒకే రాశిలో ఉండే గ్రహాలు కాబట్టి, ఈ గురు, శని, రాహుకేతువుల ఆధారంగా ఈ సంవత్సర ఫలితాలు అన్నవి చెప్పుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం మనకు శని రాశి మారట్లేదు కాబట్టి కేవలం గురువు మాత్రమే 3 రాశులు మారుతున్నారు. రాహుకేతువులు సంవత్సరం చివర డిసెంబర్ 5వ తేదీ రాశి మారుతున్నారు. కాబట్టి గురుగ్రహ ఆధారంగా ఈ సంవత్సరాన్ని 3 ఫేజెస్‌గా డివైడ్ చేయడం జరిగింది. ఒక్కొక్క ఫేజ్‌లో ఫలితాలు ఎలా ఉంటాయో మనం క్లియర్‌గా తెలుసుకోబోతున్నాం. మన ఈ వీడియో చూడడం ద్వారా మీ లగ్న ఫలితాలు తెలుసుకొని, దానికి తగినటువంటి పరిహారాలు, అలానే సలహాలు, సూచనలు పాటించి మంచి ఫలితాలు తీసుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొదటిగా మేషలగ్న ఫలితాలు తెలుసుకుందాం. ఇక్కడ మనం మేషలగ్నం చూసినట్లయితే ఈ సంవత్సరం మొదట్లో అంటే ఫేజ్ 1లో జనవరి 1 నుండి జూన్ 1వ తేదీ వరకు మనకు గురువు 3వ ఇంట్లో సంచరించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మేషలగ్న జాతకులు గమనించవలసింది, శని 12వ ఇంట్లో ఉన్నారు. అంటే ఏలినాటి శని మొదటి దశలో ఉన్నారు. శని ఎప్పుడైతే 12వ ఇంటికి వస్తారో దుర్వ్యయ, దుర్వినియోగ, దురుపయోగాలు అంటే వృధా ఖర్చులు చేయిస్తారు. అలానే మూడవ చూపుతో రెండవ ఇంటిని చూసి అవసరాలకు డబ్బు అన్నది అందకుండా చేస్తారు. అలానే 6వ ఇంటిని చూసి రోగ బాధలు, అలానే రుణ బాధలు ఎక్కువగా చేస్తారు. ఇక నవమాన్ని చూస్తూ నిల్వ ధనాన్ని ఖాళీ చేస్తూ ఉంటారు. ఒక విధంగా ఈ ఫేజ్‌లో ఎక్కువగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కోవడానికి అవకాశాలుంటాయి. అయితే ఇక్కడ మనకి మొదటి ఫేజ్ జనవరి 1 నుండి జూన్ 1 వరకు మనకు గురువు చాలా అంటే గురువు బలం అన్నది చాలా తక్కువగా ఉంటుంది. మూడవ ఇంట్లో ఉండి గురువు నవమాధిపతి అయినటువంటి గురువు నవమాన్ని చూసినప్పటికీ పెద్దగా ఇది ఉపయోగపడకపోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఈ ఫస్ట్ ఫేజ్‌లో శనే ఎక్కువగా డామినేట్ చేస్తారు. ఇక ఫేజ్ 2 జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే గురువు చతుర్థానికి ఉచ్చ స్థితిలోకి వస్తున్నారు. ఇక్కడ గురువుకి భావబలం అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే గురువు తన 9వ చూపుతో శనిని లాక్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు ఈ మేషలగ్న జాతకులకు చాలా బ్రహ్మాండమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు. ఇక గురువు చతుర్థానికి రావడం వల్ల స్థిరాస్తులకు సంబంధించినటువంటి లాభాలు చూడడానికి అవకాశాలుంటాయి. అలానే కుటుంబ సభ్యుల మధ్య మంచి సఖ్యత అన్నది నెలకొంటుంది. దూరదేశ ప్రయాణాలు చేయడం, ఎక్కువగా దశమాన్ని కూడా గురువు చూస్తున్నారు కాబట్టి, మంచి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మంచి పురోగతిని మనం చూడవచ్చు. అలానే తీర్థయాత్రలు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలానే గురువు అష్టమాన్ని చూస్తున్నారు, జయక్షేత్రం. అందులోనూ ఈ అష్టమం కుజుడి ఇల్లవ్వడం. ఏదైనా ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా ఈ టైంలో అది సాల్వ్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలానే ఎక్కువగా భూలాభము, అలానే గృహలాభము అంటే ఎవరైతే సొంత ఇంటి కోసం ప్రయత్నం చేస్తున్నారో, ఈ సమయంలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే శని మాత్రం రెండో ఇంటిని చూడడం, ఆరో ఇంటిని చూడడం, అలానే తొమ్మిదో ఇంటిని చూడడం, ఎక్కువగా రుణపరమైనటువంటి ఇబ్బందులు, అలానే అవసరాలకు చేతిలో డబ్బు అన్నది అందకుండా చేయడం, అలానే నిల్వధనం అన్నది ఖాళీ చేయడం. ఈ విధంగా శని ప్రభావం కూడా ఈ ఫేజ్‌లో మనం చూడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఫేజ్ 3 అక్టోబర్ 31వ తేదీ నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు మనకు గురువు పంచమానికి వస్తున్నారు. ఎప్పుడైతే గురువు మూవ్ అవుతున్నారో శని ఇంకా ఫ్రీ అవుతున్నారు. 12వ ఇంట్లో శని తన ఇంటెన్సిటీని చూపిస్తూనే ఉంటారు.
అయితే ఇక్కడ గురువు మనకి పంచమానికి రావడం వల్ల ఎవరైతే విద్యార్థులు అలానే సంతాన యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అలానే గ్రామాధికారం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో అది సూర్యుడి ఇల్లు అవ్వడం వల్ల ఆ పరంగా కూడా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలానే నవమాన్ని గురువు కూడా చూసి కొంతవరకు మీ నిల్వదనాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అలానే ముఖ్యంగా 11వ ఇంటిని గురువు చూస్తున్నారు. వ్యాపారస్తులకు ఎక్కువగా లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలానే గురు, కేతువులు ఇద్దరూ కలిసి 11వ ఇంటిని చూస్తున్నారు. ఒకవేళ మీకు గనక రాహుదశ అయినటువంటి కేతువు ఉన్నట్లయితే ఎవరైతే షేర్ మార్కెట్స్ కానివ్వండి, ఇట్లాంటి ట్రేడింగ్స్‌లో ఉన్నారో వారికి ఎక్కువగా ఆదాయాలు చూడడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలానే గురువు లగ్నాన్ని కూడా చూస్తున్నారు. మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడే ప్రయత్నం గురువు చేస్తున్నారు. అయితే ఈ సంవత్సరం మొత్తం శనిగ్రహ ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ముఖ్యంగా శని 6వ ఇంటిని కూడా చూస్తున్నారు కాబట్టి శని గ్రహానికి దిష్టి తీసుకోవాల్సి ఉంటుంది. చేయాల్సిన పరిహారాలలో దిష్టి పరిహారం ముఖ్యంగా చేయవలసి ఉంటుంది. అలానే ఈ నల్ల నువ్వులు, బెల్లం కలిపి ముసలి ఆవుకు తినిపించాల్సి ఉంటుంది. ఏవైతే పరిహారాలు శనిగ్రహానికి చేయాల్సి ఉందో ఇదంతా మన వాట్సాప్ ఛానల్‌లో మీకు డాక్యుమెంట్ ఫార్మాట్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. మన వాట్సాప్ ఛానల్‌ని ఫాలో అవ్వడం ద్వారా మీకు క్లియర్‌గా ఈ సంకల్పంతో సహా ఈ పరిహారాలు మీకు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం మీకు వచ్చేటటువంటి ఆపదలను అధిగమించడానికి, అలానే శుభ ఫలితాలు చూడడానికి మీరు లక్ష్మీ నరసింహ స్తోత్ర పఠనం, అలానే శ్రీ ఆంజనేయ స్వామి స్తోత్ర పఠనం చేయడం చాలా మంచిది. ఈ డాక్యుమెంట్స్ కూడా మీకు మన వాట్సాప్ ఛానల్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. థాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.